ఏమంటివి దేశ భాషలందు తెలుగు లెస్స. ఎంత మాట. వేల ఏళ్ల చరిత్ర కలిగి భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన భాషల్లో ఒకటి, ప్రపంచంలోనే రెండో గొప్ప లిపిగా స్థానం సంపాదించుకున్నది ఏ భాష? మన తెలుగు భాష. భారతదేశంలో ఇన్ని భాషలుండగా సంగీతానికి అత్యంత అనువైనదని పరభాషా కవులు సైతం చాటి చెప్పినది ఏ భాష? మన తెలుగు భాష. అట్టి అనంతమైన అఖండమైన చరిత్ర కలిగినటువంటి తెలుగు భాషను తులు మాతృభాషగా కలిగిన శ్రీకృష్ణదేవరాయలు వారు సైతం దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటి చెప్తే, నేడు తెలుగు లెస్సు అని మన భాషను మనమే అవహేళన చేయుటయా? ఎంత అవివేకము, ఎంత అజ్ఞానము, ఎంతటి కుసంస్కారము! నేటి నుంచి మాతృభాషకి ఇచ్చవరిచిన ఈ అజ్ఞానాన్ని పూకట వేలతో సహా ప్రకలించి వేసేదా. సంస్కృతంలోని చక్రపాకము, ఆరో భాషలోని అమృతరాశి, కన్నడలోని కస్తూరి భాషను సైతం కలగలిసిన తెలుగు భాషను మన మాతృభాషగా దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటి చెప్పవలే. సామెత నానుడు జాతీయాలైనటువంటి తెలుగు భాష సాహిత్యం సాక్షిగా, ఆ సాహిత్య సంపదను వెలకట్టలేనిదిగా నిలబెట్టిన ఎందరో కవిశ్వరుల శిలా సాక్షిగా, అమలాపురం నుండి అమెరికా వరకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మలయాళ భాషా భేదాలు లేకుండా ప్రతి భాషను ఒకేలా ఆదరించే తెలుగు వాడి గుండె సాక్షిగా సర్వదా శతదా సహస్రద మాతృభాషను మర్చిపోయిన ఈ అంధకారాన్ని సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళనగా విద్యత. ఇంకా అనుమానాలున్నాయా తెలుగు భాష గురించి? చంపేయడానికి తెలుగు భాషని అందరూ కంకణం కట్టుకున్నారు. పేషు తెలుగు భాష లెస్స.